పెద్దపల్లి జిల్లా మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు సమీపంలో పెద్దపల్లి సంచారం కలకలం రేపుతోంది. పరిసరాల్లో ఫారెస్ట్ అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. మేడిపల్లి ప్రాజెక్టు సమీపంలో పులి అడుగులను అధికారులు గుర్తించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఒంటరిగా వెళ్లకుండా గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచించారు. జిల్లాలో అంటే రాత్రి మంచిర్యాలలో దాదాపు 7 రోజులు అక్కడ ఉండి రాత్రి దాటినట్టు వస్తుంది. ఫ్రెష్ అడుగులు కనపడుతున్నాయి పెద్ద పులి. కాబట్టి ఇప్పటి వరకు అయితే ఎటువంటివి లేవు. మనకి ఇదంతా ఫారెస్ట్ ఏరియా ఉంది కాబట్టి అడుగులు మనకు కనపడట్లేదు. ఇక్కడ మార్నింగ్ మళ్ళీ మా వాళ్ళు ఎనిమల్ ట్రాకర్స్ వీళ్ళంతా కలిసి చూస్తారు. ఏదైనా ట్రాక్స్ ఉంటే దాంట్లో అడుగులను బట్టి మళ్ళీ దాన్ని ట్రాక్ చేయడం జరుగుతుంది. కాబట్టి పెద్ద పులి తిరుగుతుంది కాబట్టి దాని ఎదురుగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోవటానికి లేదు. ఏదైనా ఉంటే గుంపులుగా వెళ్ళాలి. చీకట్లో సాయంత్రం పూట పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ అట్లాంటి పొలాలకు పోయే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. పోతే మాత్రం ఏదన్నా 9 తర్వాత వెళ్ళటం అట్లాంటి తర్వాత మళ్ళీ సాయంత్రం 4 గంటలకు చేరుకోవటం. కాబట్టి జాగ్రత్తగా ఉండి ఇటు మీ సేఫ్టీ చూసుకుంటూ ఆ ఎనిమల్ టైగర్ ని కూడా కాపాడవలసిందిగా కోరుతున్నాం. పెద్దపల్లి జిల్లా మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు సమీపంలో పెద్దపల్లి సంచారం కలకలం రేపుతోంది. పరిసరాల్లో ఫారెస్ట్ అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. మేడిపల్లి ప్రాజెక్టు సమీపంలో పులి అడుగులను అధికారులు గుర్తించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఒంటరిగా వెళ్లకుండా గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచించారు. అయితే మేడిపల్లి ప్రాజెక్టు సమీపంలో పెద్దపులి సంచారానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, పెద్దపులి అడుగులు కూడా అక్కడ అధికారులకి కనిపించాయి. అయితే దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎటువంటి సూచనలు చేస్తున్నారు? రైట్ సుధా, గోదావరి ఖని అంటే ఇప్పుడు రామగుండానికి సంబంధించి గోదావరి ఖనిలో పెద్దపులి సంచారం అంటూ కూడా గత 3 రోజుల కింది నుండి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అందులో భాగంగా ఇక ఫారెస్ట్ ఆఫీసర్ శిబయ్యకు సంబంధించి ఒక ప్రత్యేక బృందం కూడా ఆ ప్రాజెక్ట్ పరిసరాల్లో గోదావరి నది అదేవిధంగా లింగపూర్ కి సంబంధించి పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. నిజంగా పెద్దపులి సంచరిస్తుందా లేదా అనే అనుమానాల నేపథ్యంలో వారు ఒక బృందంగా ఏర్పడి పూర్తిగా పులి సంచరిస్తున్నట్టుగా కూడా ఈ యొక్క పెద్ద పులి యొక్క అడుగులు కూడా గుర్తించారు. వారంతా కూడా పరిశీలించి ఇక వారికి సంబంధించి ఏదైతే చుట్టుపక్కల ఉన్న ప్రజలైతేనేమి ఆ ఓపెన్ కాస్ట్ కి సంబంధించిన దాంట్లో ఉండే వారందరికీ కూడా ఒక తగు సూచనలు చేశారు. ఖచ్చితంగా ఎవరు కూడా ఒంటరిగా వెళ్ళొద్దు, దాదాపు అందరు గుంపులుగా వెళ్ళాలి. ఖచ్చితంగా మేము 2-3 రోజులలోనే పెద్ద పులిని గుర్తిస్తాము. దానికి సంబంధించి కూడా ఎవరు కూడా అధైర్యపడద్దంటూ కూడా అధికారులు చెప్తున్న నేపథ్యం కనపడ్డది. మొత్తానికైతే ఇక మంచిర్యాల మీదుగా పెద్దపల్లి జిల్లా సింగరేణి ఈ మేడిపల్లి ప్రాజెక్టుగా గోదావరి నది సమీపంలో ఈ పెద్దపులి మొత్తం పూర్తిగా సంచరిస్తున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. గత వారం రోజులుగా దాదాపు ఈ యొక్క పెద్దపులి పైన పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇక్కడ ఉంది అన్న నేపథ్యంలోనే అధికారులు మాత్రం గుర్తించారు. ఇక ఎవరు కూడా అధైర్యపడద్దు, కానీ ఒక్కొక్కరుగా మాత్రం ఎక్కడ కూడా సంచరించొద్దు అనేది కూడా అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఇక అధికారులు ఆ పెద్ద పులిని ఏ విధంగా బంధిస్తారు, అదేవిధంగా ఇటు ప్రజలకు ఏ విధమైన భరోసానిస్తారనేది కూడా పెద్ద ఎత్తున గోదావరి ఖని కావచ్చు పెద్దపల్లి జిల్లాలో పెద్ద ఎత్తున ఈ యొక్క వార్త సంచలనంగా మారింది. పెద్ద ఎత్తున చర్చ కూడా సాగిస్తా ఉంది. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.